పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు. ఇది 8th క్లాస్ బయాలజీ అండి, 3వ లెసను. చూడండి, అన్ని జీవరాశులకు ఆహారం అవసరమని మీరు నేర్చుకున్నారు. మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలవని కూడా తెలుసుకున్నాం. ఆకుపచ్చని మొక్కలు వాటి ఆహారాన్ని ఏ విధంగా తయారు చేసుకుంటాయో గుర్తు తెచ్చుకోగలరా? జంతువులు మానవులు స్వతహాగా వాటి ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు. మరి జంతువుల ఆహారాన్ని ఎక్కడి నుండి పొందుతాయి? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఆహారం ఎందుకు తినాలి? జీవరాశులన్నీ ఆహారం నుండి లభించే శక్తిని జీర్ణక్రియ, శ్వాసక్రియ, విసర్జన మొదలగు జీవక్రియలు జరుపుకుంటకు వినియోగిస్తాయని మీకు ముందే తెలుసు. మనం ఆహారాన్ని మొక్కలు, జంతువులు లేదా రెండింటి నుండి పొందుతాము. అధిక జనాభాకు ఆహారాన్ని అందించడానికి నిరంతరం ఉత్పత్తి, సరైన యాజమాన్య పద్ధతులు మరియు సరఫరా అనేవి అవసరం. క్రీస్తుపూర్వం 10,000 వరకు ప్రజల సంచార జీవనం సాగించేవారు. క్రీస్తుపూర్వం 10,000 వరకు కూడా ప్రజలు సంచార జీవనాన్ని సాగించేవారు. వారు ఆహారం, ఆవాసం కొరకు సమూహాలుగా ఒక చోట నుండి మరొక చోటికి తిరిగేవారు. వారు ఆహారంగా పచ్చి కూరగాయలు, పండ్లు తినేవారు. ఆహారం కొరకు జంతువులను వేటాడడం మొదలుపెట్టారు. తర్వాత నేలను సాగు చేసి వరి, గోధుమ మొదలైన ఆహారపు పంటలను పండించడం ప్రారంభించారు. అలా వ్యవసాయం ప్రారంభమైంది. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అత్యధిక సంఖ్యలో సాగు చేయడాన్ని పంట లేదా క్రాప్ అంటారు. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని క్రాప్ లేదా పంట అంటారు. ఉదాహరణకు గోధుమ పంట అనగా అన్ని గోధుమ మొక్కల్ని ఒకే పొలంలో పెంచడం. పంటలు చాలా రకాలని మీకు తెలుసు. అవి ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. వీటిని అవి పండే కాలాలకు అనుగుణంగా వర్గీకరించవచ్చు. భారతదేశం ఒక పెద్ద దేశం. ఉష్ణోగ్రత, తేమ మరియు వర్షపాతం వంటి వాతావరణ పరిస్థితులు ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వేరుగా ఉంటాయి. తదనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా రకాల పంటలను పండిస్తారు. ఈ వైవిధ్యం ఉన్నప్పటికీ పంటలను ప్రధానంగా 2 విభాగాలుగా గుర్తించడం జరిగింది. అవి 1 ఖరీఫ్ పంటలు, 2 రబీ పంటలు. వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. మన దేశంలో వర్షాకాలం సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. మన దేశంలో సాధారణంగా వర్షాకాలం ఎప్పటి నుండి ఉంటుంది? జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. ఈ జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఈ వర్షాలు బాగా పడతాయి కదా, ఈ వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. అవి వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి మొదలైన ఖరీఫ్ పంటలు. ఆ ఖరీఫ్ పంటలకు ఉదాహరణలు ఏంటి? వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి. ఈ 5 పంటలు అనేవి పండుతాయి అన్నమాట. రబీ పంటలు శీతాకాలంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు. శీతాకాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అక్టోబర్ నుంచి మార్చి వరకు పండే పంటలను రబీ పంటలు అంటారు. గోధుమ, పప్పుధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసె గింజలు మొదలైనవి రబీ పంటలకు ఉదాహరణలు. ఇవే కాకుండా చాలా ప్రాంతాల్లో పప్పుధాన్యాలు, కూరగాయలు వేసవిలో కూడా పండిస్తారు. పంట ఉత్పత్తి యొక్క ప్రాథమిక పద్ధతులు. పంట సాగు నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులు చేపట్టే అనేక కార్యకలాపాలతో కూడి ఉంటుంది. ఇవి ఒక తోటమాలి తన తోటలో మొక్కలు పెంచే పద్ధతులు లేదా మన ఎండలో అలంకరణ కోసం మొక్కలు పెంచే పద్ధతులను పోలి ఉండడం మీరు గమనించవచ్చు. ఈ కార్యకలాపాలు లేదా పనులను వ్యవసాయ పద్ధతులు అంటారు. అవి నేలను సిద్ధం చేయడం. వ్యవసాయ పద్ధతులు చూడండి, మొట్టమొదటిది నేలను సిద్ధం చేయడం, విత్తనాలు నాటడం, సేంద్రియ రసాయనిక ఎరువులు కలపడం, నీటి పారుదల ఏర్పాటు, కలుపు నుండి రక్షణ, పంట కోత, కోయుట, పంటను భద్రపరచడం. నేలను సిద్ధం చేయడం. పంట పండించే ముందు నేలను సిద్ధం చేయడం మొదటి దశ. పంట పండించడానికి నేలను సిద్ధం చేయాలి. వ్యవసాయంలో నేలను తిరగవేయడం, గుల్లబారేటట్లుగా చేయడం అనేది ముఖ్యమైన పనుల్లో ఒకటి. దీనివల్ల పంట మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకొని పోవటకు తోడ్పడుతుంది. ఇలా నేల గుల్లబారడం వలన వేర్లు లోతుగా చొచ్చుకొని పోయినప్పుడు కూడా సులువుగా గాలి పీల్చుకుంటాయి. గుల్లబారిన నేల వేర్లు సులువుగా గాలి పీల్చుకునేలా ఎందుకు చేస్తుంది? వదులుగా ఉన్న నేల వానపాములు, సూక్ష్మజీవులు నేలలో బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ జీవులు నేలను మరింత తిరగవేయడానికి, గుల్లగా మార్చడానికి, హ్యూమస్ను నేలలో చేర్చడంలో రైతుకు మిత్రులుగా సహాయపడతాయి. కానీ నేలను తిరగవేసిన గుల్లగా మార్చాల్సిన అవసరం ఏంటి? నేలలో నీరు, గాలి, ఖనిజ లవణాలు, జీవులు ఉంటాయని మీరు ముందు తరగతుల్లో నేర్చుకున్నారు. ఇవే కాకుండా చనిపోయిన జంతు, వృక్ష కళేబరాలు నేలలో
సూక్ష్మజీవుల చర్యల వల్ల విచ్ఛిన్నం కాబడతాయి. ఈ విధంగా చనిపోయిన జీవుల నుండి రకరకాల పోషకాలు తిరిగి నేలలోకి విడుదల చేయబడతాయి. ఈ పోషకాలను మొక్కలు తిరిగి పీల్చుకుంటాయి. కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృత్తిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది. నేలను తిరగవేయడం వదులుగా చేయడం వల్ల పోషకాలు అధికంగా ఉన్న నేల పైకి చేరి మొక్కలు ఉపయోగించుకునే విధంగా చేస్తుంది. అందువలన నేలను తిరగవేయడం వదులు చేయడం అనేది పంట సాగులో చాలా ముఖ్యమైనది. నేలను వదులుగా చేసే విధానాన్ని చాళ్ళు తీయడం అంటారు. నేలను వదులుగా చేసే విధానాన్ని చాలు తీయడం లేదా దున్నడం అంటారు. నేలను నాగలితో దున్నుతారు. నాగలిని ఇనుము లేదా కలపతో తయారు చేస్తారు. నేల పొడిగా ఉన్నట్లయితే దున్నే ముందు నేలను తడపాలి. దున్నిన పొలంలో మట్టి పెడ్డలు అనే పెద్ద పెద్ద మట్టి గడ్డలు ఉండవచ్చు. ఈ మట్టి పెడ్డలను పగలగొట్టాల్సిన అవసరం ఉంది. నేలను చదును చేయడం అనేది విత్తనాలు నాటడానికి కాకుండా నీరు సక్రమంగా పారడానికి కూడా ఉపయోగపడుతుంది. చదును చేయి పరికరం ద్వారా నేలను చదును చేస్తారు. కొన్నిసార్లు చాళ్లు ఏర్పరిచే ముందు పొలంలో సేంద్రియ ఎరువుని వేస్తారు. ఇలా వేయడం వలన సేంద్రియ ఎరువు మట్టితో బాగా కలుస్తుంది. విత్తనాలు నాటే ముందు నేలను తేమగా ఉంచాలి. వ్యవసాయ పనిముట్లు. మంచి ఫలసాయం పొందడానికి విత్తనాలు నాటే ముందు మట్టి గడ్డలను మొక్కలుగా చేయడం చాలా అవసరం. ఈ పనిని వివిధ పనిముట్లు ఉపయోగించి చేయవచ్చు. వాటిలో ముఖ్యమైన పనిముట్లు నాగలి, తోళ్ళిక, గడ్డపార మరియు సాగు సాధనం యంత్రం. నాగలి పురాతన కాలం నుండి నేలను చాళ్లుగా చేయడానికి, పంట రసాయనిక ఎరువు వేయడానికి, కలుపు తీయటకు, మట్టిని తిరగేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇది ఒక కర్రతో తయారు చేయబడి ఒక జత ఎద్దులు లేదా వేరే జంతువులతో గుర్రాలు లేదా ఒంటెలు లాగబడుతుంది. ఇది బలమైన త్రికోణాకార ఇనుప బద్ది కలిగి ఉంటుంది. దీనిని నాగలి గొర్రు అంటారు. గొర్రుకు వేరొక వైపు చేతిపిడి ఉంటుంది. నాగలి యొక్క ముఖ్య భాగమైన పొడవాటి కలప దుంగను నాగలి దుంగ అంటారు. నాగలి దుంగ ఒక చివర నాగలి గొర్రు కలపబడి ఉంటుంది. వేరొక చివర ఎద్దుల మెడపైన ఉండే కర్ర దూలం కాడికి కలపబడి ఉంటుంది. ఒక జద్ద ఎద్దులతో మనిషి ఈ నాగలిని సులభంగా ఉపయోగించగలడు. స్థానికంగా ఉపయోగించే కర్ర నాగలి బదులు ప్రస్తుతం ఇనుప నాగలిని ఉపయోగిస్తున్నారు. తోళ్ళిక లేదా గడ్డపార ఇది కలుపు తీయడానికి, నేలను గుల్ల చేయడానికి ఉపయోగించే సులువైన పరికరము. ఇది పొడవాటి కర్ర లేదా ఇనుప కడ్డీని కలిగి ఉంటుంది. దీనికి చివర బలమైన వెడల్పుగా వంపు తిరిగిన లోహపు పలక అతుకబడి బ్లేడులా పనిచేస్తుంది. సాగు సాధనం. ఈ రోజుల్లో ట్రాక్టర్తో నడిపించే సాగు సాధనమును ఉపయోగించి నేలను దున్నుతున్నారు. ట్రాక్టర్ను ఉపయోగించడం వలన శ్రమ మరియు కాలం ఆదా అవుతుంది. విత్తనాలు నాటడం. పంట ఉత్పత్తిలో విత్తనాలు నాటడం ఒక ముఖ్యమైన భాగం. విత్తనాలు నాటే ముందు నాణ్యమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన, మంచి రకానికి చెందిన విత్తనాలను ఎన్నుకోవాలి. రైతులు అధిక ఉత్పత్తిని ఇచ్చే వంగడాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఒకరోజు మా అమ్మ కొన్ని పప్పు విత్తనాలు, శనగపిండి వంటి కొన్ని ఒక పాత్రలో వేసి నీరు పోయడం చూశారు. కొన్ని నిమిషాల తర్వాత కొన్ని విత్తనాలు నీటిపై తేలాడడం మొదలుపెట్టాయి. కొన్ని విత్తనాలు నీటిపైన ఎందుకు తేలాడతాయని నేను ఆశ్చర్యపోయాను. ఒక బీకర్ను తీసుకొని సగం వరకు నీటితో నింపండి. పిడికెడు గోధుమ విత్తనాలు వేసి బాగా కలపండి. కొంత సమయం వేచి ఉండండి. నీటిపై తేలే విత్తనాలు ఏమైనా ఉన్నాయా? నీటిలో మునిగిన విత్తనాలు కంటే అవి తేలికైనవా, బరువైనవా? అవి ఎందుకు తేలికగా ఉన్నాయి? నాసి రకం విత్తనాలు గుల్లగా అవి తేలికగా ఉంటాయి. పైన తేలే విత్తనాలు నాసి రకం విత్తనాలు, అందువలన అవి నీటిపై తేలుతాయి. మంచి ఆరోగ్యకరమైన విత్తనాలను నాసిరకం విత్తనాల నుండి వేరు చేయడానికి ఇది ఒక మంచి పద్ధతి. నాసిరకం విత్తనాల నుండి మంచి విత్తనాలను ఎలా వేరు చేయొచ్చు? ఒక పాత్రలో నీరు తీసుకొని అందుట్లో వేసి కొంత సమయం వేచి ఉన్న తర్వాత అప్పుడు నాసిరకం విత్తనాలు అనేవి పైకి వస్తాయి, మంచి విత్తనాలు అనేవి కింద ఉంటాయి. ఈ పద్ధతి ద్వారా ఈ మంచి నాసిరక విత్తనాలను వేరు చేయవచ్చు. విత్తనాలు నాటే ముందు నాటడానికి ఉపయోగించే పనిముట్లు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాంప్రదాయ పనిముట్టు. విత్తనాలు నాటడానికి సాంప్రదాయంగా ఉపయోగించే సాధనము గరాటు ఆకారంలో ఉంటుంది. గరాటులో నింపబడిన విత్తనాలు మొనదేలిన చివర్లు కలిగిన 2 లేదా 3 పైపుల ద్వారా కిందికి పడతాయి. ఈ మొనదేలిన చివర్లు నేలలోకి చొచ్చుకొని పోయి విత్తనాలు వేస్తాయి. విత్తనాలు చల్లు గొర్రు.
ఈ రోజుల్లో విత్తనాలు చల్లుగోరును ట్రాక్టర్ సహాయంతో ఉపయోగిస్తున్నారు. ఇది సమాన దూరం మరియు లోతులో ఏకరీతిలో విత్తనాలను నాటుతుంది. దీని ద్వారా విత్తనాలు నాటితే ఖచ్చితంగా విత్తనాలు మట్టితో కప్పబడతాయి. అలా విత్తనాలు పక్షులచే తినకుండా రక్షించబడతాయి. విత్తనాలు చల్లు గొర్రు ద్వారా విత్తనాలు నాటితే కాలం మరియు శ్రమ ఆదా అవుతుంది. ఇది కూడా చూడండి, విత్తనాలు చల్లు గొర్రు. మొక్కలు ఒకే చోట గుంపుగా మొలకెత్తకుండా ఉండాలంటే విత్తనాలు మధ్య సరైన దూరం అవసరం. ఈ విధంగా మొక్కలకు సరైన సూర్యరశ్మి, పోషకాలు మరియు నీటిని నేల నుండి గ్రహించడానికి దోహదపడుతుంది. ఆ సమయంలో కొన్ని మొక్కలను తొలగించుట ద్వారా మొక్కల గుంపును అరికట్టవచ్చు. సేంద్రియ రసాయనిక ఎరువులు కలపడం. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలను సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువులు అంటారు. సేంద్రియ మరియు రసాయన ఎరువులు అంటే ఏంటి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే అంటే మట్టికి అందించే పదార్థాలను సేంద్రియ ఎరువులు లేదా మరియు రసాయన ఎరువులు అంటారు. నేల ఖనిజ లవణాలు, పోషకాలు పంట మొక్కలకు అందిస్తుంది. నేల ఏమందిస్తుంది? ఖనిజ లవణాలు, పోషకాలు. ఈ పోషకాలు మొక్కల పెరుగుదలకు అవసరం. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఒక పంట తర్వాత వెంటనే మరొక పంటను అదే నేలలో పండిస్తుంటారు. అందువలన పొలం నిరంతరం సాగులో ఉంటుంది. అటువంటి నేలలో పోషకాల గురించి ఊహించండి. నిరంతరం పంటను సాగు చేయటం వలన నేలలో పోషకాలు తగ్గిపోతాయి. అందువలన రైతులు నేలలో పోషకాలతో నింపడానికి సేంద్రియ ఎరువులు వేస్తారు. ఈ విధంగా సేంద్రియ ఎరువు వేయడం ఈ విధానాన్ని సేంద్రియ ఎరువు వేయడం అంటారు. సరైన లేదా చాలినంత ఎరువు లేకపోతే మొక్కలు బలహీనమవుతాయి. సేంద్రియ ఎరువు అనేది మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు విచ్ఛిన్నం చెందడం వలన ఏర్పడే సేంద్రియ పదార్థం. రైతులు ఆరుబయట గోతిని తీసి మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలను అందులో వేసి విచ్ఛిన్నమయ్యేటట్టు చేస్తారు. కొన్ని సూక్ష్మజీవుల వలన విచ్ఛిన్న ప్రక్రియ జరుగుతుంది. విచ్ఛిన్నమైన పదార్థాన్ని సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తారు. 6వ తరగతిలో మీరు వర్మీ కంపోస్ట్ గురించి నేర్చుకున్నారు. దీని కొరకు 113వ పేజీలో చూడండి అంట, అక్కడ ఉంటుంది, చదువుదాంలేండి. కొన్ని పెసలు విత్తనాలను తీసుకొని వాటిని మొలకెత్తనివ్వాలి. ఒకే పరిమాణం గల 3 చిన్న మొక్కలను ఎన్నుకోవాలి. 3 ఖాళీ గ్లాసులు లేదా పాత్రలను తీసుకోవాలి. ఏబీసీలుగా గుర్తించాలి. గ్లాసులో కొంచెం మట్టి, ఆవు పేడ, ఎరువు కలిపి వేయాలి. 3 గ్లాసుల్లో కొంచెం యూరియాను కలిపి మట్టిని వేయాలి. గ్లాసులో కొంచెం మట్టిని మాత్రమే వేయాలి. ఇప్పుడు ఒకే కొలతలో నీటిని 3 గ్లాసుల్లో పోసి 3 మొక్కలను 3 గ్లాసుల్లో నాటాలి. వాటిని ఒక భద్రమైన ప్రదేశంలో ఉంచి రోజు నీరు పోయాలి. 7 నుంచి 10 రోజుల తర్వాత వాటి పెరుగుదలను పరిశీలించండి. ఇది ఒక కృత్యం అండి. రసాయనిక ఎరువులు అనేవి అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలను కలిగిన రసాయనాలు. ఇవి సేంద్రియ ఎరువులతో ఎలా విభేదిస్తాయి? రసాయనిక ఎరువులు కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతాయి. యూరియా, అమ్మోనియం సల్ఫేట్, సూపర్ సల్ఫేట్, పొటాష్, ఎన్పికే, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియంలు రసాయనిక ఎరువులకు కొన్ని ఉదాహరణలు. ఒక్కసారి చూడండి, యూరియా, అమ్మోనియం సల్ఫేటు, సూపర్ ఫాస్ఫేటు, పొటాషు, ఎన్పికే, ఇవన్నీ రసాయనిక ఎరువులకు కొన్ని ఉదాహరణలు అనమాట. ఈ అన్ని ఎరువులు పొలాల్లో వాడతారు. రసాయనిక ఎరువులు ఉపయోగించడం వలన గోధుమ, వరి, జొన్న వంటి పంటలు అధిక దిగుబడిని ఇచ్చి రైతులకు సహాయపడతాయి. కానీ అధికంగా రసాయనిక ఎరువులు ఉపయోగించడం వలన నేల సారం కోల్పోతుంది. నేల సారం ఎందుకు కోల్పోతుంది? అధికంగా రసాయనిక ఎరువులు ఉపయోగించడం వలన. తగినంత వాడితే ఏమీ కాదు, అధిక రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల సారం అనేది తగ్గిపోతుంది. రసాయనిక ఎరువులు నీటి కాలుష్యానికి కూడా కారణమవుతాయి. ఈ రసాయనిక ఎరువులు నీటి యొక్క కాలుష్యానికి కూడా ఈ రసాయనిక ఎరువుల వల్ల నీరు కూడా కాలుష్యం అవుతుంది. అందువలన నేల సారం తగ్గకుండా కాపాడుకోవాలంటే రసాయనిక ఎరువులకు బదులుగా సేంద్రియ ఎరువులు భర్తీ చేయాలి. లేదా 2 పంటల మధ్య కొంతకాలం సాగు అనేది చేయకుండా వదిలేయాలి. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల నేల ఆకృతిని, నీటి నిల్వను చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. నేల పోషకాలతో మరలా పూరించబడుతుంది. పంట మార్పిడి ద్వారా నేలలో పోషకాలను పూరించడం మరొక విధానం. ఈ విధానంలో రకరకాల పంటలను ఒకదాని తర్వాత ఒకటి పండించడం ద్వారా దీన్ని సాగించగలం. ఉత్తర భారతదేశంలో రైతులు కాలంలో లెగ్యూమ్ పంటలు
పశుగ్రాసంగా పండించి తర్వాత కాలంలో గోధుమలు పండించేవారు. నేలను నత్రజనితో నింపడంలో ఈ విధానం సహాయపడుతుంది. రైతులు ఈ పద్ధతిని పాటించేలా ప్రోత్సహిస్తున్నారు. రైజోబియం బ్యాక్టీరియా గురించి మునుపటి తరగతుల్లో నేర్చుకున్నారు. ఇవి లెగ్యూమ్ మొక్కలు వేరు బుడిపెల్లో ఉంటాయి. ఇవి వాతావరణం నత్రజని స్థాపన చేస్తాయి. ఇక్కడ చూడండి, రసాయనిక ఎరువు, సేంద్రియ ఎరువు. రసాయనిక ఎరువు మానవునిచే తయారు చేయబడ్డ అకర్బన లవణం. సేంద్రియ ఎరువు జంతు వృక్ష వ్యర్థాల విచ్ఛిన్నం చేయబడ్డం చేత ఏర్పడే సహజ పదార్థం. రసాయనిక ఎరువులు కర్మాగారాల్లో తయారు చేస్తారు. సేంద్రియ ఎరువులు పొలాల్లోనే. రసాయనిక ఎరువులు నేలలకు హ్యూమస్ను అందివ్వలేవు. సేంద్రియ ఎరువు నేలకు హ్యూమస్ను అధికంగా అందిస్తుంది. రసాయనిక ఎరువు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది. సేంద్రియ ఎరువులు సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటాయి. సేంద్రియ ఎరువుల యొక్క ప్రయోజనాలు. సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల కంటే ప్రయోజనకరమైనవిగా పరిగణించబడినవి. ఎందుకంటే ఇవి నేల యొక్క నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి, నేలను గుల్లబారేటట్టు చేస్తాయి, తర్వాత నేలలో వాయు వినిమయాన్ని సులభతరం చేస్తుంది, స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను వృద్ధి చేస్తాయి, నేల ఆకృతిని మెరుగుపరుస్తాయి. నీటిపారుదల సౌకర్యం. జీవరాశులన్నిటికీ జీవించుటకు నీరు అవసరం. సరైన పెరుగుదల, అభివృద్ధి నీరు చాలా ముఖ్యమైనది. మొక్కల వేర్లు నీటిని శోషించుకుంటాయి. నీటితో పాటు ఖనిజ లవణాలు, రసాయనిక ఎరువులను కూడా శోషించుకుంటాయి. మొక్కలు సుమారు 90% నీటిని కలిగి ఉంటాయి. పొడి పరిస్థితుల్లో విత్తనాలు మొలకెత్తవు, కావున విత్తనాలు మొలకెత్తడానికి నీరు చాలా అవసరం. నీటిలో కరిగిన పోషకాలు మొక్కల్లోని అన్ని భాగాలకు రవాణా చేయబడతాయి. మంచు మరియు వేడిగాలి ప్రవాహాల నుండి కూడా నీరు పంటను రక్షిస్తుంది. నేలను తేమగా ఉంచి ఆరోగ్యవంతమైన పంటను పండించడానికి పొలాలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. నియమిత సమయంలో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. పొలానికి ఎప్పుడు ఎంత నీరు అందించాలి అనేది పంటను, నేలను, ఋతువులను బట్టి మారుతుంది. వేసవి కాలంలో పంటకు ఎక్కువసార్లు నీటిని అందించాలి. ఎందుకు అలా చేయాలి? నేల నుండి, ఆకుల నుండి నీరు ఆవిరిగా మారే రేటు ఎక్కువ అవ్వడం వలన కావచ్చా? నీటిపారుదల మరియు వనరులు. నీటిపారుదల కొరకు నీటి వనరులు బావులు, గొట్టపు బావులు, చెరువులు, సరస్సులు, నదులు, ఆనకట్టలు, కాలువలు మొదలగినవి. వీటి ద్వారా నీటిపారుదల అనేది జరుగుతుంది. చూడండి, బావులు, పొలాలకు నీటిని అందించడానికి బావులు, సరస్సులు, కాలువల్లో ఉన్న నీటిని తోడడానికి వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతులు పాటిస్తారు. ఈ విధానాలలో పశువులు లేదా శ్రామిక శక్తిని ఉపయోగిస్తారు. ఈ విధానాలు చౌకైనవి కానీ తక్కువ సామర్థ్యం గలవి. వివిధ సాంప్రదాయ పద్ధతులు: గిలక బావి, కప్పి వ్యవస్థ, గొలుసు పంపు. ఇదిగోండి చూడండి, గిలక బావి, గొలుసు పంపు, యాతం, కలిపి వ్యవస్థ అంట. ఇదిగోండి ఇక్కడ. సాధారణంగా గొట్టాలను నీటిని తోడడానికి ఉపయోగిస్తారు. ఇవి పనిచేయడానికి డీజిల్, బయోగ్యాస్, విద్యుత్, సౌరశక్తిని ఉపయోగిస్తారు. ఆధునిక నీటిపారుదల పద్ధతులు. నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడానికి ఆధునిక నీటిపారుదల పద్ధతులు సహాయపడతాయి. కింది ముఖ్యమైన పద్ధతులు వాడుకలో ఉన్నాయి. తుంపర పద్ధతి అంటే స్ప్రింక్లర్ పద్ధతి. నీటి లభ్యత సరిగా లేని, చదునుగా లేని నేలకు తుంపర పద్ధతి చాలా ఉపయోగకరం. నిర్ణీత దూరాలలో చుట్టూ తిరిగే నాజిళ్లు కలిగి లంబంగా ఉండే పైపులను ప్రధాన లైన్కు కలుపుతారు. పంపులను ఉపయోగించి ప్రధాన పైపు గుండా తగినంత పీడనంతో నీటిని పంపినప్పుడు నీరు తిరిగి నాజిల్ గుండా బయటకు వచ్చి వర్షం పడినట్టుగా తుంపర్లుగా పంటపై చిమ్మబడుతుంది. పచ్చికలకు, కాఫీ పంటకు, కొన్ని ఇతర పంటలకు ఈ స్ప్రింక్లర్ల పద్ధతి చాలా ఉపయోగకరమైంది. బిందు సేద్యం. ఈ పద్ధతిలో నీరు బిందువులుగా నేరుగా వేర్ల దగ్గరే పడుతుంది కనుక దీన్ని బిందు సేద్యం అంటారు. చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు ఇది ఉత్తమమైన పద్ధతి. నీరు ఎక్కడా వృధా కాదు. నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలకు ఇది ఒక వరం.
కలుపు మొక్కల నుండి రక్షణ. పహేలి బోజో దగ్గరగా ఉన్న గోధుమ పంట పొలానికి వెళ్ళి అక్కడ గోధుమ మొక్కలతో పాటు కొన్ని ఇతర మొక్కలు పెరగడం చూశారు. పొలంలో అనేక అవాంఛనీయ మొక్కలు పంటతో పాటు సహజంగా పెరుగుతాయి. అటువంటి అవసరం లేని మొక్కలను కలుపు మొక్కలు అంటారు. కలుపు మొక్కలను తొలగించడాన్ని కలుపు తీయట అంటారు. కలుపు మొక్కలు నీరు, పోషకాలు, స్థలం మరియు కాంతి కొరకు పంట మొక్కలతో పోటీపడి పంట మొక్కల ఎదుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి. కావున కలుపు తీయడం ఆవశ్యకం. కొన్ని కలుపు మొక్కలు పంట కోతలకు కూడా ఆటంకం కలిగిస్తాయి మరియు జంతువులకు, మానవులకు విషపూరితం కూడా కావచ్చు. రైతులు కలుపు మొక్కలను తొలగించడానికి, వాటి పెరుగుదల అదుపు చేయడానికి చాలా మార్గాలను అనుసరిస్తారు. విత్తనాలు నాటే ముందు చాళ్లు తీయడం వల్ల ఈ కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించి చంపి వేయడానికి సహాయపడుతుంది. అప్పుడు అవి ఎండిపోయి నేలలో కలిసిపోయి పువ్వులు, విత్తనాలు ఉత్పత్తి చేయడానికి ముందే వీటిని తొలగించడం ఉత్తమం. కలుపు మొక్కలు భౌతికంగా తొలగించడానికి వాటిని వేళ్లతో సహా పెకిలించడం లేదా భూమికి దగ్గరగా కత్తిరించడం క్రమం తప్పకుండా చేయాలి. తవ్వుగోలు, బొరిగితో ఈ పనిని చేయవచ్చు. విత్తనాలు చల్లుగొరతో కూడా కలుపును తొలగించవచ్చు. 2,4-D వంటి కొన్ని రసాయనాల ద్వారా ఈ కలుపును అరికట్టవచ్చు. ఏ రసాయనం ద్వారా కలుపును అరికట్టవచ్చు? 2,4-D అనే కొన్ని రసాయనాల ద్వారా ఈ కలుపును అరికట్టవచ్చు. వీటిని కలుపు నాశకాలు అంటారు. వీటిని పొలాల్లో కలుపు నశించడానికి పిచికారీ చేస్తారు. అవి పంటను నాశనం చేయవు. కలుపు నాశకాలను తగినంత నీటితో కలిపి స్ప్రేయర్ల ద్వారా పొలంలో పిచికారీ చేస్తారు. ముందు చెప్పుకున్నట్లు కలుపు మొక్కలు, విత్తనాలు, పుష్పాలు ఉత్పత్తి చేయకముందే కలుపు నాశకాలను పిచికారీ చేయాలి. కలుపు నాశకాలు పిచికారీ చేయడం రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. అందువలన ఈ రసాయనాలను రైతులు చాలా జాగ్రత్తగా వాడాలి. ఈ రసాయనాలను పిచికారీ చేసేటప్పుడు వారు ముక్కు, నోరు గుడ్డతో కప్పుకోవాలి. పంట కోత కోయుట. పంటను కోత కోయుట ఒక ముఖ్యమైన పని. పంట పండిన తర్వాత పంటను కోయడాన్ని పంట కోత కోయుట, హార్వెస్టింగ్ అంటారు. దీనిలో పంటను పైకి పెకలిస్తారు లేదా భూమికి దగ్గరగా కోస్తారు. ధాన్యపు పంటలు పక్వానికి రావడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. ధాన్యపు పక్వానికి రావడానికి ఎన్ని నెలలు పడుతుంది? 3 నుంచి 4 నెలలు పడుతుంది. మన దేశంలో పంటలను కోత కోయడానికి మనుషులు కొడవలిని లేదా కోత కోసే యంత్రాన్ని ఉపయోగిస్తారు. కోత కోసిన పంట చొప్ప నుండి గింజలను వేరు చేయడం తప్పనిసరి. ఈ విధానాన్ని నూర్పిడి అంటారు. పంట నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమంటారు? నూర్పిడి. దీన్ని కంబైన్ యంత్రం సహాయంతో చేపట్టవచ్చు. ఇదిగోండి చూడండి, ఇవి మీరు చూసే ఉంటారు కదా, వరి కోసే యంత్రాలు. ఇవి కంబైన్ యంత్రం. దీని పేరు కంబైన్ యంత్రం అంట. ఇంతవరకు నాకు ఈ పేరు తెలియదు, చూసా కానీ దీన్ని. కంబైన్ యంత్రం సహాయంతో చేపట్టవచ్చు. వాస్తవానికి ఇది పంట కోత, నూర్పిడి రెండూ చేసే యంత్రం. పంటని కోసిద్ది, దాని నుండి ఆ పంట నుండి గింజలను కూడా వేరు చేస్తుంది అప్పటికప్పుడే. సన్నగారు రైతులు గింజలను పొట్టు నుండి వేరు చేయడానికి తూర్పారా పడతారు. పాతకాలంలో ఏం జరిగేది, సహజంగా వరి కోసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత వాటిని కొట్టి గింజలను వేరు చేసి మళ్ళీ ఆ గింజల్ని కొంచెం దుమ్ము వాటి నుండి వేరు చేయడానికి తూర్పారా పట్టేవాళ్ళు. పంటకాలపు పండుగలు. 3 నుంచి 4 నెలలు కష్టపడిన తరువాత పంట కోతకు వస్తుంది. పొలమంతా బంగారు రంగులో పంట నిండా గింజలను కలిగి ఉన్న దృశ్యం రైతు హృదయానికి ఆనందం, అంతా బాగుందనే భావనను కలిగిస్తుంది. ఇది గత పంట కాలంలో చేసిన కష్టం ఫలించి ఆనందంతో సేద తీరే సమయం. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పంటలు కోత కోసే సమయం గొప్ప ఉల్లాసభరితమైన ఆనందకరమైన సమయం. పురుషులు, స్త్రీలందరూ ఉత్సాహంగా పండగ జరుపుకునే సమయం. సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నబన్య, బిహు మొదలైనవి పంట కోతలలో ముడిపడి ఉన్న ప్రత్యేక పండుగలు. ఏమిటి? సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నబన్య. ఇవన్నీ పంట కోసే సమయానికి, పంటకు సంబంధించి ఇవి ముడిపడి ఉన్నాయన్నమాట. నిల్వ చేయడం. ఉత్పత్తి అయిన ధాన్యాన్ని భద్రపరచడం, నిల్వ చేయడం ముఖ్యమైనవి. పంట ధాన్యాలు ఎక్కువ కాలం భద్రంగా నిల్వ చేయాలంటే తేమ,
పురుగులు, ఎలుకలు, సూక్ష్మజీవుల నుండి కాపాడుకోవాలి. కోత కోసిన ధాన్యం ఎక్కువ తేమగా ఉంటాయి. తాజాగా కోసిన ధాన్యాన్ని ఎండబెట్టకుండా నిల్వ చేస్తే అవి పాడై లేదా సూక్ష్మజీవుల దాడికి గురై ఆహారంగా ఉపయోగించడానికి మొలకెత్తడానికి పనికిరాకుండా పోవచ్చు. కావున నిల్వ చేసే ముందు వాటిలో తేమను తగ్గించుటకు ఎండలో ఎండబెట్టాలి. ఇలా చేయడం వల్ల కీటకాలు, చీడలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాల దాడి నుండి పంట రక్షించబడుతుంది. ఇదిగోండి నిల్వ చేస్తున్నారు సంచుల్లో. ఈ ధాన్యం నిల్వ చేసే లోహపు గదులండి. రైతులు గింజలను గోనె సంచుల్లో లోహపు డబ్బాల్లో నిల్వ చేస్తారు. ఎక్కువ మొత్తంలో ఉన్న ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగుల నుండి రక్షించుకోవడానికి లోహపు గదుల్లో గోదాముల్లో నిల్వ చేస్తారు. ఇళ్లల్లో ధాన్యం గింజలను నిల్వ చేయడానికి ఎండిన వేప ఆకులను ఉపయోగిస్తాం. పెద్ద మొత్తంలో ధాన్యాన్ని గోదాంలో నిల్వ చేసినప్పుడు చీడలు, సూక్ష్మజీవుల నుండి రక్షించుటకు వాటిని రసాయనాలతో శుభ్రం చేయాలి. పట్టిక పూరించిన తరువాత మొక్కలచే జంతువులు కూడా రకరకాల ఆహారాన్ని మనకు అందిస్తాయి అని మీరు గ్రహించి ఉంటారు. తీర ప్రాంత ప్రజలు చేపలను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు. ముందు తరగతుల్లో మొక్కల నుండి లభించే ఆహారం గురించి తెలుసుకున్నాం. మొక్కల నుండి ఆహారోత్పత్తిలో విత్తనాలు చల్లడం, నీరు పెట్టడం వంటి అనేక దశలు ఉంటాయని ఇంతకు ముందే చదువుకున్నాం. అదేవిధంగా ఇళ్లల్లో లేదా పొలంలో జంతువులను పెంచినప్పుడు వాటికి సరైన ఆహారాన్ని, ఆవాసాన్ని, రక్షణను అందించాలి. ఎక్కువ మొత్తంలో ఈ విధంగా చేయడాన్ని పశు సంవర్ధనం అంటారు. పశువులను పెంచడాన్ని ఏమంటారు? పశు సంవర్ధనం అంటారు. జస్ట్ పరిచయం చేశారు ఇక్కడ. మేబీ దీని గురించి ఇంకా వివరంగా హై క్లాస్లో ఉండొచ్చు, నెక్స్ట్ క్లాస్లో. చూడండి కీలక పదాలు. వ్యవసాయ పద్ధతులు. పెరుగుతున్న వ్యవసాయ పద్ధతులు: పశు సంవర్ధనం, పంట, రసాయనిక ఎరువు, గోధుమలు, పంట కోత, నీటిపారుదల సౌకర్యం, ఖరీఫ్, సేంద్రియ ఎరువు, నాగలి, రబీ, విత్తనాలు, లోహపు గది, నాటుట, నిల్వ, మార్పిడి, కలుపు మొక్కలు, కలుపు నాశకం, గాలిపోత. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడానికి మనం కొన్ని వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. ఒకే రకమైన మొక్కలను ఒకే ప్రదేశంలో సాగు చేయడాన్ని పంట అంటారు. భారతదేశంలో పంటలను ఋతువుల ఆధారంగా 2 ప్రధాన రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి రబీ, ఖరీఫ్. నేలను దున్నడం మరియు చదును చేసి సంసిద్ధం చేయవలసిన అవసరం ఉంది. నాగలి, లెవలర్ను ఈ పనుల కోసం వాడతారు. విత్తనాలను తగిన లోతులో మరియు దూరాలలో నాటడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంపిక చేసుకున్న తర్వాత విత్తువారు విత్తనాలు చల్లు గొర్రు ద్వారా విత్తడం జరుగుతుంది. సేంద్రియ ఎరువు మరియు ఎరువుల వాడకం ద్వారా నేలను తిరిగి పోషకాలతో పూరించడం మరియు సుసంపన్నం చేయడం అవసరం. కొత్త పంట రకాల ప్రవేశంతో రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరిగింది. తగిన విరామాలలో పంటకు నీటిని సరఫరా చేయడం నీటిపారుదల అంటారు. కలుపు తీయడలో కలుపు మొక్కలు అనబడే ఆహారం లేని మొక్కలు మరియు సాగుకు పనికిరాని మొక్కలు తొలగించడం జరుగుతుంది. పంట కోత అనేది మనుషులతో లేదా యంత్రాలతో చేస్తారు. ధాన్యాన్ని ఒక నుండి వేరు చేయడంను నూర్పిడి అంటారు. తెగుళ్ళు మరియు సూక్ష్మజీవులు బారి నుండి రక్షించడానికి ధాన్యాలను సరిగ్గా నిల్వ చేయడం అవసరం. ఆహారం కోసమే పెంచే జంతువుల నుండి కూడా ఆహారం పొందవచ్చు. దీన్నే పశు సంవర్ధనం అంటారు. ఈ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇందులో ఉన్న బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఇంకా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. మీరు ఆన్సర్ చేసేయండి. మీకు కూడా మేము ఇది నేర్చుకున్నామనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లెసన్ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఇంకొక లెసన్ మాత్రమే ఉంది. అయితే నెక్స్ట్ క్లాస్లో చదువుతాను. నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం అండి జంతువుల ప్రత్యుత్పత్తి అనే లెసన్. ఓకేనా? థ్యాంక్ యూ.